అన్నమయ్య జిల్లా మల్లయ్యకొండ ఐరన్ ఓర్ టెండర్ల వ్యవహారంపై వైసీపీ టీడీపీ నేతల మధ్య రగడ జరుగుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో టెండర్లు పిలిచి ఇప్పుడు ఆ నెపాన్ని కూటమి సర్కారుపై నెట్టే ప్రయత్నం చేస్తోన్న ఫ్యాన్ పార్టీ నేతల తీరు విమర్శలకు తావిస్తోంది. మల్లయ్యకొండ పరిరక్షణ పేరుతో వైసీపీ గిరి ప్రదర్శన నిర్వహించడం రాజకీయ రచ్చకు కారణమైంది. మల్లయ్యకొండ మైనింగ్ వివాదమేంటో ఈ స్టోరీలో చూద్దాం. అన్నమయ్య జిల్లా మల్లయ్యకొండ మైనింగ్ టెండర్ల అంశం వివాదాస్పదంగా మారింది. వైసీపీ హయాంలో పిలిచిన బిడ్స్ ఖరారు ప్రక్రియ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం తవ్వకాల అనుమతులు ఇచ్చే ప్రయత్నం చేస్తోందన్న ప్రచారంతో రగడా రాజుకుంది. దీనిపై ఫ్యాన్ పార్టీ రాజకీయం చేస్తోంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని మల్లయ్యకొండ మల్లికార్జున స్వామి కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ ఐరన్ ఓర్ తవ్వకాల టెండర్ల అంశంపై వైసీపీ కూటమి నేతల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. మైనింగ్ కు అనుమతి ఇచ్చే ప్రయత్నం జరుగుతోందంటూ గిరి ప్రదర్శన పేరుతో ఫ్యాన్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, మత విశ్వాసాలకు భంగం కలుగుతుందని స్థానికులు, భక్తులు, వైసీపీ నేతలు ఆందోళన చేయటం ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై కూటమి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. జగన్ పాలనలోనే మైనింగ్ అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ 6,000 హెక్టార్లలో 100 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు అంచనా. 3,815 హెక్టార్లలో ఖనిజాన్వేషణ తవ్వకాలు జరిపేందుకు కాంపోజిట్ లైసెన్స్ కోసం గుట్టుచప్పుడు కాకుండా వైసీపీ హయాంలో టెండర్లు పిలవడంపై విమర్శలు వచ్చాయి. ఈ అంశాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని పీలేరు, మదనపల్లి ఎమ్మెల్యేలు కిషోర్ కుమార్ రెడ్డి, షాజీహాన్ బాషా మండిపడటంతో రాజకీయాలు వేడెక్కాయి. మల్లయ్యకొండ ప్రాంతంలో మైనింగ్ చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదన్న మాట వినిపించారు. 2011లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మైనింగ్ కు ప్రయత్నిస్తే అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుకున్న విషయాన్ని తెలుగుదేశం ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రజల మనోభావాలను గౌరవించి మల్లయ్యకొండలో మైనింగ్ చేపట్టబోమని శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి, షాజీహాన్ బాషా చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో మైనింగ్ కు అనుమతి ఇస్తూ 2024 జనవరి 23న ఓ సంస్థకు టెండర్లకు ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వాస్తవాలను ఎమ్మెల్యేలు ద్వారకానాథరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు జగన్ ప్రజలకు ఎందుకు చెప్పలేదన్నది టీడీపీ నేతల ప్రశ్న. మల్లయ్యకొండలో ముడి ఇనుప ఖనిజం తవ్వకం అంశాన్ని కూటమి ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లి టెండర్లు ఖరారు ప్రక్రియను రద్దు చేయిస్తామన్నది టీడీపీ నేతల మాట. ఈ విషయంతో పాటు వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే ఇక్కడకు వచ్చామన్న వాదాన్ని వినిపించారు. అయితే మైనింగ్ కు వ్యతిరేకంగా మల్లయ్యకొండ, సాధుకొండ, ఎర్రకొండ గిరి ప్రదర్శన పేరుతో తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి రాజకీయం చేశారంటూ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఫ్యాన్ పార్టీ నేతల గిరి ప్రదర్శన కార్యక్రమానికి పోలీసులు భారీగా బందోబస్తు చేయటం విమర్శలకు తావిస్తోంది. మల్లయ్యకొండ మైనింగ్ టెండర్ల వ్యవహారం ఫ్యాన్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే జరగటంతో స్వామి కార్యం, స్వకార్యం పూర్తి చేసి ఇప్పుడు కూటమి సర్కారుపై నిందలు మోపుతున్న వైసీపీ నేతల తీరు విమర్శలకు తావిస్తోంది. గిరి ప్రదర్శన కార్యక్రమానికి వైసీపీ నాయకులతో పాటు ప్రజలు ఓ మోస్తరుగా వచ్చారు. తంబళ్లపల్లి నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జి లేరు. దీంతో క్యాడర్ను నడిపించే పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇన్ఛార్జిని నియమిస్తే వైసీపీ కుయుక్తులకు చెక్ పెట్టొచ్చని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. పార్టీ నాయకత్వం ఏం చేస్తుందో చూడాలి.